హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇప్పుడు ఈ బ్యాగ్ ఎంత పెట్టుకున్నారు చెప్పండి? ఆ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ 10,000 కూడా కదా అది. మ్యానుఫ్యాక్చరింగ్ మనకెందుకు? 10,000 కూడా కదా బ్యాగ్ కొనేది లక్షల్లో అది. కొంటాం. నేను మనం చెప్తుంది, మనం తీసుకొచ్చి మనం ఈ పెంట అంతా జనం మనం అంటించాం. వియు అంటే ఒకటి చాలు, ఎల్పి అని ఒకటి, ఇంకొకటి ఏదో ఇంకొకటి. ఎందుకు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ లెదరే కదండి అది. Yeah. ఈ బ్యాగ్ ఎంత చెప్పండి? ఎందుకండి తమ్నైల్ లాగా వేసుకుంటారు ఇప్పుడు. కాదు కాదు, ఈ బ్యాగ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఒకసారి చేసిన పెంట చాలు, ఇంకోసారి నేను చెప్పను. మీరు ఫోటోలు తీసుకుని మీరే వేసుకుని చూడండి. లిమిటెడ్ ఈ బ్యాగ్ నేను చెప్పగలను. ఏంజెలినా జాలీ దగ్గర ఉంది, రిహానా దగ్గర ఉంది, ఐశ్వర్య రాయ్ దగ్గర ఉంది, తర్వాత నా దగ్గర ఉంది. సో లిమిటెడ్ ఎడిషన్ మొత్తం ఇండియా మొత్తం మీద 4 దగ్గర ఉంది. ఇండియాలో ఇంటర్నేషనల్లీ 18 మంది దగ్గర ఉంది. అందులో ఒకదాన్ని నేను. ఓకే, మీరు ఇష్టం వచ్చి నేను చూసుకోండి. ఎంతండి అది? ఏమోలేండి, ఎందుకు ఐ డోంట్ ట్రస్ట్ యూ. మీరే నేను అందుకని ఇప్పుడు నేనే అమౌంట్ చెప్పి నేనే తమ్నైల్ వేసుకుంటాను. అలాంటి రోషన్ అలాంటి కాదు. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్? ఒక్కసారి చేస్తే తప్పు, రెండోసారి సేమ్ తప్పు చేస్తే అది పాపం. మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ 4 మెంబర్స్ దగ్గర ఉందని చెప్పారు కాబట్టి 18 పీపుల్ దగ్గర ఉంది. ఓకే, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ బియాన్సే, రిహానా, ఏంజెలినా జాలీ, ఐశ్వర్య రాయ్, నేను. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో మా దగ్గర మొత్తం అయింది 18 పీసులు. 7 కోట్లు 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ కూడా కొనలేదంటే అంత కాస్ట్ అని అందుకే అడుగుతున్నాను. అందుకే ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఒక 20 కోట్లు ఉంటుందా ఏంటి? 20 కోట్లు అసలు మొత్తం దీనికే అట్లా కాదు. లూయి విటాన్ అండి, లిమిటెడ్ ఎడిషన్ ఎంత ఉంటుంది? అయితే 1 కోటి రూపాయలు ఉంటుంది. అదే 50 లక్షలు ఉంటుంది. 60-70 లక్షలు ఉంటుంది ఈ బ్యాగ్. పట్టుకోవచ్చు దాన్ని అసలు? పట్టుకోండి, అట్లీస్ట్ పట్టుకోండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది తమ్నైల్ వేసుకుంటారా? ఓకే, సో 70 లక్షల రూపాయల బ్యాగ్ లో మన రియా కోడలి గారు ఏం పెట్టారు అనుకుంటున్నారు మీరు? ఏం పెట్టలా, పర్ఫ్యూమ్ పెట్టండి అది లోపల. మళ్ళీ ఇది ఒక్కసారి అయిన పెంట మళ్ళీ నాకు ఎందుకండి? ఓకే, సో ఇది ఊరికే మాట్లాడుకోవడానికి, కానీ వీటన్నిటి వెనకంతా మీకు కష్టం కనిపిస్తుంది. No, there is a lot of hard work, but it wasn't projected the right way. అంతే. Yeah, you're calling somebody and then saying it's an inspirational story for other women, and then you call a dignified person and then talking shit about them is not right. It's wrong on all levels. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గానే ఎదిగారు కాబట్టి డెఫినెట్ గా చాలా మంది ఉమెన్స్ కి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు మీరు. అండ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.